దివ్యశ్రీ చరణానందములకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ మనందరము కూడా మన విశాఖ ప్రజల కొంగు బంగారము నిలవేల్పు అయిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశ్రీ లక్ష్మీవారి వ్రతం ప్రతి సంవత్సరము కూడా అన్ని జోన్లు భజన మండళ్ళు సమితుల్లో విధిగా చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా ఎవరి స్వగృహంలో వారే చేసుకునే అవకాశాన్ని స్వామి మనందరికీ కూడా కలిగించారు. ఇటువంటి అవకాశం కలిగించిన స్వామికి మనందరి తరఫున అనేకమైన ప్రణామాలను సమర్పించుకుంటూ ఈ యొక్క మార్గశ్రీ లక్ష్మీ వారి వ్రతాన్ని చేసుకోవడానికి అనుమతినిచ్చి తన అమూల్యమైన సలహాలను అందించిన మన జిల్లా అధ్యక్షులు శ్రీ విఆర్ నాగేశ్వరరావు గారికి, అట్లాగే జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీ కేఎస్ఎన్ రాజు గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఈ యొక్క ప్రేమ సదన్ మందిరం, ఈ ప్రేమ సదన్ మందిరము అంటే ఇక్కడికి అడుగు పెడితే పుట్టపర్తిలో అడుగు పెట్టే ఉన్న భావన మనందరికీ కూడా కలుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రేమ సదన్ మందిరంలో ఈ యొక్క మార్గశ్రీ లక్ష్మీవారి వ్రతాన్ని చేసుకోవడానికి సాక్షాత్తు ఆ సాయి మహాలక్ష్మిని మన ముందు ఈ విధంగా కూర్చోబెట్టేయడానికి ఏర్పాట్లు చేసిన సమితి కన్వీనర్ శ్రీ టిఆర్ఎస్ఎన్ నాయుడు గారికి, ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీ రమణ గారికి, సాక్షాత్తు అమ్మని ఈ విధంగా దింపి అలంకరణ చేసిన శ్రీ రమేష్ గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన అందరము కూడా పూజని ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ కూడా ముందుగా మేము సూచనలు ఇచ్చినట్టుగా చక్కగా అక్కడ అమ్మవారికి వస్త్రం పరిచి దాని మీద బియ్యం పెట్టుకుని అందు మీద కరిస పెట్టుకుని ముందుగా విఘ్నేశ్వరుని కూడా తయారు చేసుకుని సిద్ధంగా ఉండి 2 దీపం గుర్తులు కూడా పెట్టుకుని సిద్ధంగా ఉండమని మీ అందరికీ చెప్పాము. ఏ కార్యక్రమం చేసినా ముందుగా మనం దీపారాధనతో ప్రారంభిస్తాము. అట్లాగే భార్యాభర్తలు ఇద్దరు కూర్చుంటే కూడా భర్తకి ఎడమ పక్కగా భార్య కూర్చోవాలి, వాళ్ళిద్దరూ కూడా కుంకుమ బొట్టు ధరించాలి. ఒక్క ఆడవాళ్ళు ఒక్కరు కూర్చుంటే ఆళ్ళు కుంకుమ బొట్టు ధరించి చక్కగా చెంగు పూర్తిగా కప్పుకొని స్వామి చెప్పిన సూచనలన్నీ కూడా మనం ఇంట్లో చేసుకుంటున్న పాటిస్తూ మన పూజా కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసుకుందాం. అందరూ కూడా మీ స్వగృహాల్లో కూర్చున్న వారు కూడా చక్కగా జ్యోతి ప్రజ్వలన చేసుకోండి. సాయిరామ్. జ్యోతి ప్రజ్వలన చేసుకున్న తర్వాత ఏ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టినా 3 సార్లు ఓంకారం చేసుకుని ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఓంకారం అయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా అయ్యేలా చేయమని చెప్పి గణపతిని, అట్లాగే ఇంతటి చక్కటి వాక్కుని ఇచ్చినందుకు సరస్వతిని, అట్లాగే భగవంతుని తెలియజేసినందుకు గురువుని మనము వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఎందుకు మనం 3 సార్లు ఓంకారం చెప్పుకోవాలి అంటే స్వామి చెప్తూ ఉంటారు, ఓంకారం అంటే నా టెలిఫోన్ నెంబర్గా నువ్వు మొట్టమొదటిసారి ఓంకారం చేస్తే అది నాకు వినపడుతుంది, రెండోసారి ఓంకారం చేస్తే నేను బయలుదేరుతాను, మూడోసారి ఓంకారం చేస్తే నేను మీ ముందుకు వచ్చి కూర్చుంటాను అని చెప్పారు. అట్లాగే కాకుండా ఈ ఓంకారం అనేది మన యొక్క శరీరం యొక్క స్థితి 3 రకాలుగా ఉంటుందండి. 1 స్థూల శరీరము, 2 సూక్ష్మ శరీరము, 3 కారణ శరీరం.
మాతాపితరులు భుజించిన ఆహారం ద్వారా ఏర్పడిన యొక్క శరీరం స్థూల శరీరం. సూక్ష్మ శరీరం మనకి కనపడదు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం కారణ శరీరం. ఈ రెండు శరీరాలకి కారణమైన శరీరమే యొక్క కారణ శరీరం. ఈ యొక్క మూడు శరీరాలు ఎలా ఉంటూ ఉంటాయట? ఇప్పుడు సపోజ్ మనం పూజ కూర్చున్నా మన కాన్సన్ట్రేషన్ పూజ మీద ఉండకుండా ఎక్కడెక్కడో మన యొక్క మానసిక ప్రకంపనలు ఎలా ఉంటాయంటే గజిబిజిగా ఉంటూ ఉంటాయి. అటువంటి గజిబిజి లేకుండా మనం సమస్థితిలో ఉండేలాగా ఈ యొక్క 3 సార్లు ఓంకారం చేసుకుంటే మన మనసు అనేది ఎక్కడికి వెళ్లకుండా స్వామి మీదే లగ్నం అవుతుంది. కాబట్టి చక్కగా అందరూ కూడా 3 సార్లు ఓంకారం చేసి మనం ప్రారంభిద్దాం. సాయిరామ్. ముందుగా ఓంకారంతో మన పూజని ప్రారంభిద్దాం. హరి ఇద్దరు భార్యాభర్తలు కూర్చుని ఇద్దరు తీసుకుని ఆ యొక్క మీరు కూర్చునే మండపం చుట్టూ కూడా 2 అక్షంతల్ని చదువుకోండి. అయం ముహూర్తమస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ కనక మహాలక్ష్మి దేవతాకే యుగ్మం స్మరామి. ఇప్పుడు 2 తాంబూలాలు పట్టుకోండి. ఇద్దరు సరి ఒక తాంబూలం. यत्र योगीश्वर कृष्णो यत्र पादोदनुत्तरः तत्र श्रीविजयोर्भूति ध्रुवाणि निर्मतिर्मम अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभीक्तानां योगक्षेमं वहाम्यहं स्मृते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषं तं तं नित्यं व्रजां शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं येषां हृदयस्थो भगवान् मङ्गलाय तनं हरि लाभस्तेषां जयस्तेषां గంట తీసుకుని ఎడం చేతితో గట్టిగా వాయించండి. మళ్ళీ గంటను ఎప్పుడు కింద పెట్టుకోకూడదు. ఏదైనా ఒక ఆసనం మీద కానీ ఒక పేపర్ మీద కానీ పెట్టుకోవాలి. ఆ గంటను ఆ విధంగా ఉంచుకోవాలి. ఎందుకు మనం గంట కొట్టుకోవాలంటే మన యొక్క పూజను స్వీకరించడానికి, మనల్ని రక్షించడానికి భగవంతుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడనే సంకేతంతో మనం గంట పట్టుకుంటాం. చక్కగా అందరినీ కూడా 2 గ్లాసుల్లో నీరు పెట్టుకోమన్నాం. ఆ 2 గ్లాసుల ముందు పెట్టుకుని ఒక దాంట్లో ఉద్దరణ ఉంటుంది కాబట్టి ఒక దాంట్లో పుష్పం వేసుకోండి. దగ్గరగా పెట్టుకోండి. ఆ పుష్పంతో నీరు ముంచి మీ మీద జలుపుని మీ యొక్క భార్య మీద జల్లండి. ఓం అపవిత్ర పవిత్రో
పొట్టన వేడి నీళ్ళ లోపలికి మడిచి దాని మీదకి ఇలా చూపుడు వేయించి ఎంత తీసుకోవాలి అంటే ఒక మినపగుంజ మునిగితే ఎంత నీరు అవసరం ఉంటుందో అంతే నీరు తీసుకుంటూ మీ యొక్క చేతిని నోటికి తగ్గించకుండా ఎటువంటి శబ్దం చేయకుండా ముందుగా మగవారు ఆచమన చేయండి. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ. మళ్ళీ తీసుకోండి. ఓం నారాయణాయ స్వాహ. మళ్ళీ తీసుకోండి. ఓం మాధవాయ స్వాహ. చేయగలిగేసుకోండి. ఇప్పుడు ఆడవాళ్ళు తీసుకోండి. ఓం ఆచమ్య కేశవాయ నమః. మళ్ళీ ఓం నారాయణాయ నమః. మళ్ళీ ఓం మాధవాయ నమః. చేయగలిగేసుకోండి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం ధనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం హరే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ముందుగా అందరూ కూడా దీపారాధన చేశారు. చేసిన దీపారాధనకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా గంధం పెట్టి కుంకుమ పెట్టి 2 అక్షంతులు పువ్వులు కూడా ఆ దీపారాధనకి సమర్పించాలి. దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాంతపరప్రియం సౌభాగ్యం దేత్రాంచ సర్వాం కామాంచదే మే. భో దీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్వాం స్థాపయామ్యనమద జ్ఞానమపాం కురు. అట్లాగే పసుపు వినాయకుడు కూడా మనం చేసి పెట్టుకున్నాం. దీపారాధన చేసే వరకు ఎప్పుడు పసుపు వినాయకుడికి మనం బొట్టు పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ దీపంతో పాటు ఇక్కడ పసుపు వినాయకుడు కూడా చక్కగా కుంకుమ బొట్టుని అలంకరణ చేయండి. ఇప్పుడు 2 అక్షంతలు తీసుకుని భార్యాభర్తలు ఇద్దరు కూర్చుంటే మగవారి మటుకు తీసుకుని వాసన చూసి ఆడవారి ముందు నుంచి వాళ్ళ ఎడమ వైపు వేయాలి. ఆడవాళ్ళందరూ కూడా వాసన చూసుకుని మీ యొక్క ఎడమ పక్కకి వేసుకోండి. ఉత్తిష్టంత పురుషాచాః ఏతే భూమిబాలకాః. ముందు నుంచి ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం. ఓం అందరూ కూడా ప్రాణాయామం ముక్కుని ఇలా పట్టుకుని ఓం ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. చేసేసి మమ అనుకోండి. మమ ఉపాత్త సమస్త దుర్దక్షై ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః తిథివరాద్దే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణాగోదావరి మధ్య ప్రదేశే భగవాన్ శ్రీ సత్యసాయి నిలయే. ఇప్పుడు ఇళ్లలో చేసుకునే వాళ్ళు ఏమంటారంటే స్వగృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ శార్వరీ నామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతో మార్గశిర మాసే కృష్ణపక్షే ప్రథమ్యాం తదుపరి ద్వితీయాం బృహస్పతి వాసరే శుభ నక్షత్ర శుభకరణే వంగని విశేషణ విశిష్టాయాం శుభతిథో అస్మాకం. అందరూ కూడా ఎవరెవరి గోత్రం, భర్త పేరు, భార్య పేరు, ఆడవాళ్ళు అక్కడ కూర్చుంటే వాళ్ళు అలా చెప్పుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు కూర్చుంటే మీ పేరు, మీ గోత్రం, మీ పిల్లల పేరు అన్నీ కూడా ఒకసారి అందరూ కూడా మనసులో చెప్పుకోవాలి. మళ్ళా మామ అనుకోండి. మామ అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయాభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం అచంచల భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మ
2 అక్షంతలు వేయండి. ఇద్దరు చెయ్యి మొదలు పెట్టండి. అందరూ కూడా ఇంటి దగ్గర పూజ చేసుకునే వాళ్ళు కూడా అలాగా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని దాంట్లో ఉప్పు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి 2 అక్షంతలు వేసుకుని చెయ్యి మొదలు పెట్టుకోండి. కలసం గంధ పుష్పాక్షితైరభ్యచ్య ఓం కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః మూలే తతస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితాః కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపావ సుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః అంగైః సప్తాః సర్వే కలసాం సమాశ్రితాః హస్తేన చాద్య ఓం ఆకలసే శిదావతి పవిత్రే పరిశిష్యతే ఉద్వేరగ్నేష్వర్తతే ఓం ఆపో వైదికం సర్వం విశ్వభూతాన్యావః ప్రణామాపః స్వః పూర్ణాపో ప్రతాప సామ్రాణప ప్రణాప స్మరణప చందాగం శాపో దౌతికం శాపో యజుగం శాప సత్యమాప సర్వదేవత ఆపో భూర్భువస్సు వర ఓం. ఆ పువ్వుతో నీళ్ళలో 3 సార్లు స్త్రీ అని రాయండి. గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఎందుకు ఆ యొక్క నీటికి ఎందుకు మంత్రాలు చదివి చేస్తున్నాము అంటే ఆ మంత్రం చదవకముందు అది కేవలం ఒక నీరే. ఆ మంత్రం చదివాక ఆ యొక్క కలశం పైభాగంలో విష్ణు వస్తాడండి. అక్కడ గొంతు దగ్గర రుద్రుడు వస్తాడు, అటుకున బ్రహ్మదేవుడు వస్తాడు, మధ్యలో సప్త మాతృకలు 7 సముద్రాలు 7 ద్వీపాలు భూమి అందులోకి వస్తాయి. దానితో పాటు ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేదాలు అందులోకి వస్తాయి. వీటితో పాటు శిక్ష వ్యాకరణ ఛందో నిరుక్త కల్ప జ్యోతిషాలని 6 అంగాలు సర్వ దేవతల్ని ఆ నీటిలోకి మనం ఆహ్వానించుకుంటాం. వీటితో పాటు గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. గంగా యమున గోదావరి నర్మదా సింధు కావేరి నదులన్నింటినీ కూడా ఈ యొక్క నీటిలోకి మనం ఆహ్వానింప చేసుకుంటున్నాం. కాబట్టి అది ఎంతో పవిత్రమైన జలం కింద ఆ మంత్రం ద్వారా అవుతుంది. ఈ మంత్రం ద్వారా ఇది చేసుకుని వీటి ద్వారా మనం ఏం చేసుకుంటామంటే శుద్ధి చేసుకుంటాం. ఆయంతు శ్రీ కనక మహాలక్ష్మీ దేవతా పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన దేవం. ఆ పువ్వుతో నీరు ఉంచి దేవుడికి ఇచ్చారండి. ఆత్మానం చామి ఇద్దరి మీద చదువుకోండి. పూజా ద్రవ్యానికి సంప్రోక్ష పూజా ద్రవ్యాలన్నింటి మీద కూడా చల్లండి. ఎందుకు ఈ శుద్ధి చేసుకుంటున్నాం? మంత్రం చదివేశాం కదండి, ఈ శుద్ధి ఎందుకు అని అనుకుంటాం. ఎందుకంటే అట జలచరాల వల్ల నీటికి ఎంగిలి వస్తుందండి, తుమ్మిదల వల్ల ఉప్పుడికి ఎంగిలి వస్తుందండి. వీటిని శుద్ధి చేస్తాం. ఇంకా ఎందుకు మనం అంటే ఆచమన్యం ద్వారా మనలో మనం శుద్ధి అవుతాం. ఎందుకంటే మనలో 24 తత్వాలు ఉన్నాయండి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచతత్వాలు, మనసు బుద్ధి చిత్తము అహంకారం. వీటన్నిటితో 24 తత్వాలని కూడా మనం శుద్ధి చేసుకుంటాం. కాబట్టి ఈ యొక్క శుద్ధిని మనం చేస్తాం. అదస్మి మార్గలక్ష్మి మార్గశ్రీలక్ష్మి వ్రత ప్రసాంగత సిద్ధ్యర్థం నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం చ కరిష్యే. మనం ఉంగరం వేలతో నీటిని ముట్టుకోం. ఏ పూజ చేసినా ముందుగా విఘ్నం కలగకుండా ఉండాలంటే మనం ఏం చేస్తాం? విఘ్నేశ్వరి పూజ చేసుకుంటాం. కాబట్టి అందరూ కూడా విఘ్నేశ్వరి పూజకి పువ్వులు అక్షంతల దగ్గర పెట్టుకుని ముందుగా 2 అక్షంతల్ని పువ్వుల్ని చేతితో పట్టుకుని ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి వేయండి. మణి తీసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి మణి వేయండి. మణి తీసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమః నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి వేయండి.
మీరు మనసులో ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా అనుకుంటూ చక్కగా పువ్వుని తీసుకుని ఇలా హృదయం దగ్గరికి తీసుకొచ్చుకుంటూ హృదయ పుష్పాన్ని స్వామికి సమర్పించారు. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతువే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం వీరప్పాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః. ఇద్దరు కూడా ఓం శ్రీ మహాగణాధిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. వాడి అగరబత్తి వెలిగించుకుంటూ ఎడం చేతితో పట్టుకుని కుడి చేతితో చూపించండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ధూపమాగ్రాపయామి. 2 అక్షంతలు తీసుకుని నీళ్ళల్లో తడి చేసి స్వామి యొక్క దీపం ఇక్కడ వెలిగించిన దీపం దగ్గర వాటిని వేసి దండం పెట్టుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం నైవేద్యం సమర్పయామి. విఘ్నేశ్వరుడికి అన్నిటికంటే చాలా ప్రీతికరమైనది ఏంటి అంటే గుడోపహారం. ఆ బెల్లం ముక్క ఒక 2 అరటిపళ్ళు స్వామికి నైవేద్యం పెట్టుకోండి. 2 అరటిపళ్ళు కొద్దిగా అరటిపళ్ళు చిన్న తప్ప తీసి పూతో నీరు ముంచి ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అర్భో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం సత్యవత్తేన వర్షించయామి అమృతమసమృతో వసనమసి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః కదలీఫలగుడోపహార నైవేద్యం సమర్పయామి. కుడి చేతిలో పువ్వు పొచ్చుకుని కుడి చేతికి ఎడమ చేతికి ఆడించుకుని 5 సార్లు చూపించండి. ఓం ప్రణయ స్వాహ, ఓం అపనయ స్వాహ, ఓం వ్యానయ స్వాహ, ఓం ఉదనయ స్వాహ, ఓం సమానయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. ఒక్క చుక్క మీరు పక్కన ఒక చిన్న పళ్ళెం పెట్టుకున్నారు కదా, ఆ పూతో నీరు ఉంచి ఒక్కొక్క చుక్క వేయండి. మధ్య మధ్య అమృతపానీయం సమర్పయామి. అమృతామృతాపసుత్తరావోసం సమర్పయామి. మళ్ళీ వేయండి. హస్తో ప్రక్షాళయామి. మళ్ళీ వేయండి. పాదో ప్రక్షాళయామి. మళ్ళీ వేయండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మనం భోజనం చేస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మంచినీరు ఎలా తాగుతామో భగవంతుడికి కూడా అట్లా మధ్యలో ఆ మంచినీరు సమర్పిస్తూ భోజనం అయిన తర్వాత ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి, కొద్దిగా ముఖం కడుక్కోవడానికి మళ్ళీ మనం నీటిని సమర్పించాం. అలాగే 3 ఆకులు ఒక్క చెక్క తీసుకోండి తాంబూలం. ఓం ఇద్దరు కూడా పట్టుకుని ఓం శ్రీ మహాగణాధిపతియే నమః తాంబూలం సమర్పయామి. హారతి వెలిగించండి. ఓం వేదానంద పురుషమాంతమాదిత్యవర్ణనమసుకుమారే సర్వాణ్యపాణి చిత్తదీనః నామాని కృత్వా అభిధన్యదాస్తే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఆనందకర్పూరనీరాజనం సమర్పయామి. ఇప్పుడు ఒక చుక్క నీరు చల్లండి. నీరాజనాంతం శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళీ దేవుడికి చూపించకూడదు, నీరు చల్లాక మనమే తీసుకోవాలి. మీ ఇద్దరు కూడా తీసుకోండి. సాయి గజానన మహారాజ్ కీ జై. మీ ఇద్దరు కూడా హారతిని అందుకోండి. ఇప్పుడు అందరూ కూడా 2 అక్షంతలు పువ్వుల్ని తీసుకోండి. ఇట్లా 2 చేతులు మధ్యలోనే పట్టుకుని చేతులు 2 ఈ విధంగా పెట్టుకోండి. సుమకచ్చే కదంతం చకపిలా గజకర్ణికా లంబోదర చంద్రుడో వెంకటరాజో గణాధిపా ధూమకేతు గణాధ్యక్ష పాణ చంద్రోదానన భక్తదండ స్వల్పకర్ణ
అందరూ కూడా 2 అక్షంతలు తీసుకుని పన్నెండులోకి దారిపోసుకోండి. అక్షంతలు మగవారు మీ శిరస్సు మీద వేసుకోండి. కొద్దిగా మళ్ళా తలకు పట్టుకుంటాం కాబట్టి ఒక్కసారి చేయగలుగుకోండి. పూజ చేసిన ఆ యొక్క ప్లేట్ ఒక్కసారి యథాస్థానాన్ని పంపిద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమనాయ చ. స్వామి ఇప్పటి వరకు వచ్చి మా పూజనంతా కూడా స్వీకరించావు. ఇప్పుడు మళ్ళా కైలాసానికి వెళ్ళు. మళ్ళీ మేము పూజ చేసుకున్నప్పుడు మా అవసరం కూడా తప్పకుండా నేను పిలుస్తాము. వచ్చి ఎటువంటి ఆటంకం కలగకుండా మా పూజలన్నీ చేయించు స్వామి అని స్వామిని కోరుతూ స్వామిని మళ్ళా ఆయన యొక్క స్వస్థానానికి పంపిస్తాం. పక్కకు పెట్టేసుకోండి అడ్డు లేకుండా. ఇప్పుడుతో విఘ్నేశ్వరుని యథాస్థానానికి పంపించాము. ఇప్పుడు ఇక్కడి నుంచి అమ్మవారి యొక్క పూజ ప్రారంభమవుతుంది. కాబట్టి మళ్ళీ కూడా ఆచమన్యం చేయాలి. ముందుగా ఇందాక చెప్పినట్టుగా ఆచమన్యానికి వేరే ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకుని ముందుగా మగవారు 3 సార్లు ఆచమన్యం. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. చేయగలుగుకోండి. ఇప్పుడు మీరు మీ భార్య చేతులు వేయండి. ఓం ఆచమ్య ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. చేయగలిగేసుకోండి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం హరే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ శ్రీ కనక మహాలక్ష్మీ దేవత షోడశోపచార పూజాంచ కరిష్యే. ఉంగరం వేలుతో నీటిని ముట్టుకోండి. తదంగ ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. మళ్ళీ నీటిని ముట్టుకోండి. 2 అక్షంతల్ని పువ్వుల్ని తీసుకోండి. కొద్దిగా ముందుకు వెళ్తే అమ్మవారిని అందుకోవడానికి అక్షంతల్ని పువ్వుల్ని తీసుకుని చేతిని ఇట్లా బోర్లించి అమ్మ మీద పెట్టేసి ఉంచాలి. నా మంత్రం అయిన తర్వాత అందరూ కూడా అక్షంతల్ని పువ్వుల్ని వేసుకోవాలి. బోర్లించి పెట్టి ఉంచాలి. ఓం వసనీదేవ నరస్వాస చక్షుపుణ ప్రాణిఘనో దేవోగం జప సేమ సూర్యముచ్చరంతం నమతే మృణ్యాన స్వస్తి. అమృతావే ప్రాణామృతమప ప్రాణాన్య వేదహస్తానం పక్వయతే. శ్రీ కనక మహాలక్ష్మీ దేవతాయే నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సూత్తమస్తు. వేస్తే అమ్మ అక్కడ ఏం చేసామంటే మన ఎదురుగుండా అమ్మని
ఎందుకు ఈ మార్గశిర మాసంలో కనక మహాలక్ష్మి పూజలు చేసుకోవాలి అంటే, విశాఖ నగరానికి పూర్వం పేరు వైశాఖి నగరం. ఈ వైశాఖి నగరానికి రాజు వైశాఖి రాజు. ఈ వైశాఖి రాజు యొక్క ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మీదేవి. ఆవిడ వాళ్ళని కొంగు బంగారమే కాపాడుతూ ఉండేది. వీళ్ళతో పాటు కళింగ రాజులు కూడా ఆ అమ్మకి తగు కాணிకలు అన్నీ కూడా సమర్పించుకుంటూ ఉండేవారు. 200-300 సంవత్సరాల క్రితం మొఘలులు విగ్రహారాధన పనికిరాదని చెప్పి ప్రతి దేశానికి ఊరికి దండెత్తి ఎక్కడైతే పూజిస్తున్నారో ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న సమయంలో ఇక్కడ అమ్మకి ఎటువంటి ఆపద కలుగుతుందో అని చెప్పి ఈ వైశాఖి రాజులు ఆ యొక్క విగ్రహాన్ని పక్కనే ఉన్న నూతిలో దాచిపెట్టి ఉంచారు. అట్లా అమ్మ ఆ నూతిలోనే కొన్ని వందల సంవత్సరాలు ఉండిపోయింది. అయితే ఒకసారి ఒక బ్రాహ్మణుడు సాహిత్యం పొందడానికి తపస్సు చేశాడట. ఎంత తపస్సు చేసినా అతనికి ఎటువంటి సాహిత్యం కుదరలేదు. అప్పుడు అతను అనుకున్నాడట, కాశీ వెళ్ళి కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే నాకు తప్పకుండా సాహిత్యం పొందుతానని చెప్పి కాశీకి బయలుదేరాడు. బయలుదేరి దారిలో ఇప్పుడు ఎక్కడైతే అమ్మ యొక్క నూతిలో ఉన్న విగ్రహం ఉందో ఆ బావి దగ్గరికి వచ్చి సంధ్య వార్చుకుంటున్నాడట. వార్చుకుంటున్న సమయంలో అమ్మ అతనికి ప్రత్యక్షమే కనపడి, నేను కొన్ని వందల సంవత్సరాల నుంచి నేను ఈ నూతిలోనే ఉండిపోయాను, కాబట్టి నన్ను ఈ నూతిలోంచి తీసి ఇక్కడ ప్రతిష్ఠించు, నువ్వు కోరిన సాహిత్యాన్ని కాశీకి వెళ్లకుండా నేనే నీకు ప్రసాదిస్తాను అన్నాడు. బ్రాహ్మణుడికి అవేమీ బుర్రకెక్కలేదు, పట్టించుకోలేదు. చాలా తేలిగ్గా తీసుకుని, నాకు ఈశ్వరుడు ఉంటేనే కదా సాహిత్యం వస్తుంది, అమ్మ నాకేం సాహిత్యం వస్తుందని చెప్పి అతను లెక్క చేయకుండా వెళ్ళిపోతున్న సమయంలో, నాకు కాశీకి సమయం అయిపోతుందమ్మా నేను వెళ్ళిపోతానని చెప్పి బయలుదేరిపోతాడు. అప్పుడు అమ్మకి కోపం వస్తుంది. నేను చెప్పున్నా నువ్వు లెక్క చేయకుండా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావని చెప్పి అమ్మ తన యొక్క ఎడమ చేతిలో ఉండే పరిఘ అనే ఆయుధాన్ని ఆ బ్రాహ్మణుడి మీదకి విసరబోయింది. ఎప్పుడైతే అమ్మ ఆయుధాన్ని విసరబోయిందో అది గ్రహించిన బ్రాహ్మణుడు హరహర మహాదేవ శంభో శంకర అని ఈశ్వరుణ్ణి తలుచుకున్నాడు. ఎప్పుడైతే ఈశ్వరుణ్ణి తలుచుకున్నాడో వెంటనే ఈశ్వరుడు తన యొక్క ఆయుధాన్ని అమ్మ మీదకి విసిరివేశాడు. ఎప్పుడైతే ఈశ్వరుని యొక్క ఆయుధం అమ్మ మీదకి వచ్చిందో, అమ్మ ఎప్పుడైతే తన ఎడమ చేత విసరబోయిందో ఈశ్వరుని యొక్క ఆయుధం వచ్చి అమ్మ యొక్క ఎడమ చేతి భాగాన్ని నరికి వేసింది. అందుకే ఇప్పుడు మనకి కనక మహాలక్ష్మి దేవిగా అమ్మను చూసుకుంటే అమ్మకి ఎడమ చెయ్యి ఉండదు. ఆ విధంగా ఈశ్వరుడు చెయ్యి నరికి వేసింది. అప్పటి నుంచి కూడా తమోగుణంతో క్రోధ సంభవిగా ఉన్న అమ్మ మందానంద సంభావినిగా ఆనంద ప్రదాయినిగా మారిపోయి ఆ విధంగా ఉండిపోయింది. అప్పుడు ఈశ్వరుడు బ్రాహ్మణుడి మీద మండిపడ్డాడు. సాక్షాత్తు అమ్మ నిన్ను ఇక్కడ ప్రతిష్ఠ చేయమంటే అమ్మ మాటని నిర్లక్ష్యం చేయకుండా వెళ్ళిపోవడం నీకు తగునా? నువ్వు గనక అమ్మ నా నూతిలోంచి తీసి ఇక్కడే ప్రతిష్ఠ చేస్తే నువ్వు కోరుకున్న సాహిత్యాన్ని నేను కలిగిస్తాను. లోక కళ్యాణం కోసం ఏ పని చేసినా వాడు తప్పకుండా శివ సాహిత్యాన్ని పొందుతారని చెప్పి ఆ బ్రాహ్మణుని మందలిస్తాడు. ఎప్పుడైతే మందలించాడో అప్పుడు ఆ బ్రాహ్మణుడు అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఆ నూతిలోంచి తీసి ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి కూడా అమ్మ అక్కడ పూజలు అందుకుంటూ ఉంది. కొన్ని సంవత్సరాలు ఆ విధంగా అయిన తర్వాత 1917వ సంవత్సరంలో ఆ యొక్క రోడ్డు విశాలం చేయడానికి మన ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారట, ఆ విగ్రహాన్ని తీసి ఒక 30 అడుగుల దూరంలో ప్రతిష్ఠించారట. అప్పటి నుంచి విశాఖ నగరానికి ప్లేగు వ్యాధి అనేది సంభవించి కొన్ని వందల మంది చనిపోయారు. అమ్మని ఈ విధంగా కదపడం వల్ల అమ్మకు ఆగ్రహం వచ్చింది అని చెప్పి మళ్ళా అమ్మ యొక్క విగ్రహాన్ని యథాస్థానానికి ప్రతిష్ఠించారట. అమ్మకి ఎంతో మంది ముందుకు వచ్చి గోడలు కట్టి దేవాలయం కింద తయారు చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసిన ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. అప్పుడు అమ్మ ఆ బ్రాహ్మణుడిగా మళ్ళీ కళ్ళలో కనబడి, నాకు ఎటువంటి దేవాలయాలు కట్టద్దు, మీ యొక్క హృదయాలే నా యొక్క ఆలయము, మీ అందరి హృదయాల్లో నేను కొలువై ఉంటాను, కాబట్టి నాకు ఎటువంటి ఆలయాన్ని కట్టద్దు, మీతో పాటు పంచభూతాలు నన్ను ఎప్పుడు పూజించుకునే విధంగా నేను ఉంటాను అని చెప్పిందట. కాబట్టి అమ్మకి ఏమీ పైన కప్పు అనేది ఉండదు. అమ్మ ఎండకి ఎండుతూ ఉంటుంది, వానకు తడుస్తూ ఉంటుంది, చలికి వణుకుతూ ఉంటుంది. మనతో పాటు పంచభూతాలు కూడా అమ్మకి పూజ చేసుకునే అవకాశాన్ని కలిగించింది. అప్పటి నుంచి కూడా అమ్మ విశాఖ ప్రజల కొంగు బంగారమే, ఇంటి ఇలవేలుపై ఆడపడుచులా ఉందండి. కాబట్టి మనందరం ఏం చేస్తూ ఉంటాం, ఏదైనా ఒక కొత్త చీర కొనుక్కుంటే మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అక్కగా తీసుకుని వెళ్ళి అమ్మ నేను చీర కొనుక్కున్నాను
పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు, గంధం, వీటితో పాటు అమ్మకి పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. ఇటువంటి అవకాశం ప్రపంచంలో ఏ గుడిలోనూ లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్వయంగా మన చేతితో అందులో సాక్షాత్తు అమ్మకి చేసుకోవడం అనేది మహాభాగ్యం కింద మన విశాఖ ప్రజలందరికీ కూడా అమ్మ కలిగించింది. ఇప్పుడు ఎక్కడైతే అమ్మ యొక్క గుడి ఉందో ఈ వైశాఖి రాజు యొక్క కోట బురుజు అక్కడ ఉండేదట. అప్పటి నుంచి కూడా అక్కడ బురుజుపేట స్థానాలంకారి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మ అని పేరు వచ్చిందన్నమాట. కాబట్టి మనందరికీ కొంగు బంగారం ఎలుగేపు ఏ కోరిక కోరినా నెరవేర్చి కల్పబడి సాక్షాత్తు కనక మహాలక్ష్మీదేవిని ఈరోజు మార్గశిర లక్షవారం నాడు మనందరము కూడా ఇక్కడ వీళ్ళు మందిరంలో మిగతా వాళ్ళందరూ కూడా మీ స్వగృహాల్లో చేసుకునే అవకాశం కలిగించినందుకు స్వామికి మనందరము కూడా మరొకసారి ప్రణామాలు సమర్పించుకుంటూ, ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు అమ్మని ధ్యానం చేసుకున్నాం. ధ్యానం చేసుకున్న తర్వాత ఏం చేసుకుంటాం? షోడశోపచార పూజలో ఆవాహనం చేసుకుంటాం. ఆ అమ్మ ఎక్కడుంది అనుకుంటున్నాం? బురుజుపేట స్థానాలంకారి అని అనుకుంటున్నాం. అంటే అమ్మ ఎక్కడ ఉంది అనుకుంటున్నాం. అక్కడ ఉన్న అమ్మని ఏం చేయాలంటే మన మంత్రం ద్వారా మన ముందుకు తీసుకురావాలి. ఇక్కడికి తీసుకొచ్చిన అమ్మని ఆవాహనం చేసి కూర్చోబెట్టాలి. తర్వాత ఏం చేయాలి? మన ఎదురుగుండా కూర్చున్న అమ్మని నవరత్న ఖచ్చిత సింహాసనం ఎక్కడ వేయాలి? మన హృదయంలో వేసి మన ఎదురుగుండా ఉన్న అమ్మని మన హృదయ స్థానాల్లోకి తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకోవాలి. కాబట్టి మన అందరూ కూడా పువ్వులు అక్షంతల్ని పట్టుకోవాలి. ముఖం
పెట్టుకుని మీరు బ్లౌజ్ పీస్ని అమ్మకు సమర్పించండి. ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళు చీర జాకెట్ అమ్మలో పట్టుకుని కొద్దిగా మీరు ముందుగా బొట్టు తీసుకుని అమ్మకు పెట్టండి. తర్వాత మీరు పెట్టుకోండి. మీరు బొట్టు పెట్టుకోండి. ఆ ప్లేట్ కన్నా అమ్మ దగ్గర కన్నా పెట్టండి. సురాజితాంగ్రీతులే దుగ్లావసన ప్రియే వస్త్రీకుమం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే తప్త హేమకృతం దేవి గృహాణత్వం శుభప్రదే. ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవ్యే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవ్యే నమః. వస్త్రయుగ్మాంత్రం కుంకుమాం సమర్పయామి. ఇప్పుడు అందరికీ కూడా కుంకుమ, సింధూరం, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ పెట్టి చెప్పాము. కానీ ఏం చేయాలంటే మీరు ఒక ప్లేట్లో కానీ అవకాశం ఉంటే కనుక పసుపు, కుంకుమ, గంధము, కాటుక, సింధూరం ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుని అమ్మకి ఒక్కొక్కటి అలా సమర్పించండి. కొద్దిగా అమ్మకి మళ్ళీ బొట్టు పెట్టి ఆ పళ్ళను అమ్మకన్నా సమర్పించండి. హరిద్రా కుంకుమం చేవ సింధూరం కజ్జనాన్వితం సౌభాగ్య ద్రవ్య సర్వస్వం గృహాణ హరివల్లభే. ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవ్యే నమః. హరిద్రా కుంకుమ గంధ కజ్జల సింధూరాదీన్ సమర్పయామి. అలా పక్కకు పెట్టుకోండి అమ్మకి. కొద్దిగా గంధం తీసుకోండి. సంయుక్తం కస్తూరి రోచనాన్ని సమన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవ్యే నమః.
ప్రతి నామానికి శ్రీమాత్రే నమః. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతైక ప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వదాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయై నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావన్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం నిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుదాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్షై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహపరాయై నమః, ఓం బుద్ధయై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్ర సహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివగర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రతిపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః, ఓం శ్రీయై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్యై నమః, ఓం సిద్ధయై నమః, ఓం శ్రేణ సౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం ఋగ్వేశ్వగతానందాయై నమః, ఓం వరలక్ష్మై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్షై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యదోషిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రవనివారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః. ఇది శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. ఇప్పుడుతో లక్ష్మీ అష్టోత్తరం అయింది. ఇప్పుడు శ్రీ 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 కనకమహాలక్ష్మి మార్గశిర మాసానికి ప్రత్యేక నామావళి అని కొన్ని నామావళి ఇచ్చారు. అదొక్కసారి చేసుకుందాం. అది చేసుకునే ముందుగా అసలు మార్గశిర మాసం అంటే ఏంటి, ఎందుకు అమ్మకి ఎంత ఇష్టమైనది మార్గశిర మాసం అనే విశేషాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడట, మాసానాం మార్గశీర్షోహం అన్నాడట. అంటే ఈ మార్గశిర మాసం అంతా కూడా నేనే నిండి ఉన్నాను అని చెప్పాడు. అంత పవిత్రమైన మాసం మార్గశిర మాసం. అలాగే మార్గం చూపించే మాసం మార్గశిర మాసం. ఎవరికి మార్గం చూపిస్తుంది అంటే మనల్ని భగవంతుడికి దగ్గర చేసే మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. ఒక రోజులో బ్రాహ్మీ ముహూర్తానికి ఎంత ప్రాధాన్యత అయితే ఉంటుందో ఈ సంవత్సరంలో వచ్చే మాసాలలో మార్గశిర మాసానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. ఇంచుమించుగా ప్రతిరోజు ఏదో ఒక విశిష్టత కలిగి ఉంటుంది. మొట్టమొదటి రోజే పాడ్యమి. ఆ రోజు ఏం చేస్తాం? కార్తీక మాసం నెల రోజులు దీపాలు పెట్టుకుంటాం. మార్గశిర మాసం మొట్టమొదటి రోజు పోలిపాడ్యమి అని పోలిని స్వర్గానికి పంపిస్తాం. ఆ రోజుతో ఆ పోలిని స్వర్గానికి పంపించి అమ్మ నువ్వు పసుపు కుంకాలతో ఏ విధంగా అయితే స్వర్గానికి వెళ్ళావో మమ్మల్ని కూడా ఆ విధంగానే పసుపు కుంకాలు
కృష్ణుడు అవతరించిన రోజు, పుట్టిన రోజు అన్నమాట. పీఠికాపురంలో శ్రీపాద వల్లభుడుగా, గానగాపురంలో నృసింహ సరస్వతిగా, మాణిక్యపురంలో మార్తాండ ప్రభువుగా, అక్కడికోటలో స్వామి సమర్థగా, షిరిడీలో షిరిడీ సాయినాథుడుగా, పత్తిలో సత్య సాయినాథుడుగా, రేపు వచ్చే గుణపత్తిలో ప్రేమ సాయినాథుడుగా అవతరించేది ఎవరు అంటే సాక్షాత్తు ఆ దత్తాత్రేయ ప్రభువే. కాబట్టి ఆయన మార్గశిర మాస పౌర్ణమి రోజు జన్మించిన మాసం అన్నమాట. వీటితో పాటు మీరాదేవి, అంబరీషుడు, ధన్వంతరి, ప్రహ్లాదుడు, జీసస్ క్రైస్ట్ మొదలైన మహానుభావులందరూ కూడా ఈ యొక్క మార్గశిర మాసంలోనే జన్మించిన మహానుభావులు. అంతటి విశిష్టకరమైన మాసం ఈ యొక్క మార్గశిర మాసం. అలాగే గోపికలు శ్రీకృష్ణ పరమాత్ముడికి దగ్గర అవ్వాలని, ఆయనలో లీనమవ్వాలని ఈ యొక్క మార్గశిర మాసంలోనే కాత్యాయని వ్రతాన్ని వేసుకుంటారు. అట్లాగే గోదాదేవి తిరుప్పావై రచించి శ్రీరంగనాథ స్వామిని వివాహం చేసుకున్న మాసం ఈ యొక్క మార్గశిర మాసం. కాబట్టి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం కాబట్టి లక్ష్మీదేవికి కూడా అంత ప్రీతికరం. ఎందుకంటే భర్తకి ఏది ఇష్టమైతే భార్యకి అదే ఇష్టంగా ఉండాలి. నా భర్తే నా లోకం, నా భర్తకి ఏది ఇష్టమో నాకు అదే ఇష్టమని ఆదర్శంగా నిరూపించిన మొట్టమొదటి దేవత. కాబట్టి అమ్మని ఓన్లీ పూజ చేయడమే కాకుండా అమ్మ చూపిన ఆదర్శాలను కూడా మనందరం కూడా ఆచరణలోకి తీసుకోవాలి. సాక్షాత్తు అమ్మ ఎక్కడ ఉంటుంది? విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి యొక్క హృదయంలో ఉంటుంది. దానితో పాటు విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర కూడా ఉంటుంది. నా భర్త యొక్క పాదాలే నా యొక్క స్థానము అని ఆవిడ నిరూపించి చూపించింది. కాబట్టి ప్రతి మహిళ కూడా మీ భర్తనికి అంత విలువని ఆదర్శాన్ని ఇచ్చుకుని మనందరూ కూడా ఆదర్శవంతమైన మహిళలుగా తీర్చిదిద్దడానికే ప్రతి దేవత కూడా కొన్ని విషయాలు మనందరికీ కూడా చూపించి వెళ్తూ ఉంటారు. కాబట్టి కేవలం మార్గశిర మాసంలో కూర్చున్నాం, దీపాలు పెట్టేసాం, పూజ చేసేసామని కాకుండా వాళ్ళు చెప్పినవన్నీ కూడా మనం పాటిస్తే అమ్మకి మనం మరింత దగ్గర అవుతూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క మార్గశిర మాస విశిష్టతను అందరూ తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మార్గశిర మాసంలో ప్రత్యేక నామావళి ఉంది. కాబట్టి ఒక్కొక్క నామానికి మీ అందరూ కూడా ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవి నమః అంటూ పసుపు కానీ పువ్వులు కానీ మీకు ఏది అవకాశం ఉంటే అది అమ్మకి సమర్పించండి. ఓం శ్రీ కనక మహాలక్ష్మీ నమః, ఓం శ్రీ సర్వ సౌభాగ్యలక్ష్మీ నమః, ఓం శ్రీ నిరాడంబర రూపిణ్యై నమః, ఓం శ్రీ విలానయాదారిణ్యై నమః, ఓం శ్రీ
లేచి నిలబడి పక్కన పెట్టేసి కూర్చోండి. 2 అక్షంతులు నీళ్ళలో తడిచేసి దీపం మీద చల్లి నమస్కారం చేసుకోండి. ఇంట్లో నైవేద్యం పెట్టుకోమని చెప్పాము. అప్పాలు, క్షీరాన్నం, కొబ్బరికాయ, పళ్ళు, మీకు ఏది అవకాశం ఉంటే పానకం తప్ప చలివిడి, వడపప్పు అన్నీ కూడా నైవేద్యం పెట్టుకోండి. కొంచెం చిన్న పక్క తీయండి. పూతో నీరు ఉంచి మీరు ఎక్కడైతే నైవేద్యం పెడుతున్నారో అక్కడన్నిటి మీద చదవండి. తాంబూలం పట్టుకోండి. చిన్న హారతి తర్వాత
3 సార్లు ఆత్మప్రదక్షిణ. ఇప్పుడు అక్షంతలు తీసుకుని ప్రదక్షిణ చేయండి. యాని కాని చ ప్రాప్తాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతు ప్రదక్షిణ పదే పదే. ప్రాప్తోహం ప్రాప్త కర్మాహం ప్రాప్తాత్మ ప్రాప్త సంభవ పాహి మాం కృపయా దేవి శరణాగత వత్సలే. అన్నిదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష రమామణి. ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవ్యై నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అట్లాగే అక్షంతలు పూలు తీసుకుని మీ శిరస్సు ఎంతవరకు వంచగలిగితే అంతవరకు వంచి నమస్కారం చేసుకోవాలి. ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవ్యై నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. 2 చెంపలు వాయించుకుంటూ అనేక వేల అపరాధ క్షమా నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు ఒక పుష్పం తీసుకోండి. తీసుకుని అమ్మకి గొడుగు పట్టినట్టు విసురుతున్నట్టుగా విసరండి. ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవ్యై నమః. ఛత్రం ధారయామి. విసరండి. చామరం వీచయామి. గీతం శ్రావయామి. గజానారోహయామి. సమస్త రాజోపచార దైవోపచార శక్తోపచార పూజా మనసా సమర్పయామి. అమ్మకు సమర్పించాం. 2 అక్షంతలు తీసుకోండి. యదక్షరపద ప్రస్థం మాత్రహీనం చేత్వే తత్సర్వం క్షమితాం దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవ్యై నమః. అనేక వేల అపరాధ క్షమా నమస్కారాన్ సమర్పయామి. ఇప్పటితో అమ్మవారి యొక్క పూజా విధానం అంతా పూర్తయింది. ఆఖరిగా అమ్మవారి యొక్క మార్గశిర లక్ష్మీవార వ్రత కథ మనం కూడా ప్రారంభించుకుందాం. అందరూ కూడా 2 అక్షంతలు తీసుకుని ఈ యొక్క కథని భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా కోరుతూ 2 అక్షంతల్ని పట్టుకోండి. మార్గశిర లక్ష్మీవారు నోము కదా. ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండేది. ఆమె మట్టితో లక్ష్మీ బొమ్మను చేసి ఆడుకొని చూడండి. సవిత తల్లి తన బిడ్డను ఎత్తుకొనుటకు గాను ఆ బాలికకు ఒక బెల్లపు ముక్క పెట్టాడు. బెల్లపు ముక్కను ఆమె లక్ష్మీ బొమ్మకు నైవేద్యం పెట్టి బిడ్డను ఆడించుకున్నాడు. కొంతకాలములకు ఆమెకు యుక్త వయసు రాగా పెళ్లి అయ్యాడు. ఆమె అత్తవారింటికి వెచ్చు తన బొమ్మలను తనతోనే తీసుకుని పోయాడు. ఆమెతో మహాలక్ష్మియు వెళ్ళిపోయాడు. అందుచేత అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగాయి. పుట్టింట గర్భదరిద్రము దాపురించాడు. ఆ సంగతి తెలుసుకుని ఆమె తన తమ్ముని రప్పించి ఒక చేతి కళ్ళను తొలిపించి అందు వరహాలు పోసి దానిని అతనికి ఇచ్చాడు. అతడు దానిని తీసుకుని వెళ్ళుచు దారిలో ఒక చెట్టునకు చేరవేసి కాలకృత్యము తీర్చుకొని చూడాడు. అంతలో ఆ త్రోవను పోగు వారి కర్రను తీసుకుపోయాడు. అతడు వచ్చి కర్రను వెతకగా అది దొరకలేదు. చేయనది లేక అతడు ఇంటికి పోయాడు. కొన్నాళ్ళకి ఆమె తమ్మునకు కబురప్పి ఇంటికి రప్పించుకుని పరిస్థితి ఎట్లున్నదని అడిగాడు. అతడి ఇంటి పరిస్థితి ఎప్పటి వలె దరిద్రపూరితమై ఉన్నదని తెలియదు. అందుకే ఆమె విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపై ఒక గుడ్డను కప్పి ఆ జతను తండ్రికి ఇవ్వవలసిందని చెప్పి అతనికి ఇచ్చాడు. అతడు వాటిని తీసుకుని పోవచ్చుండగా దారిలో దాహం వేశాడు. అందుచే వాటిని అతను ఒక చెరువు గట్టి మీద పెట్టి నీరు తాగుచుండాడు. అంతలో ఒక కుక్క వచ్చి జోళ్ళ వాసన పసిగట్టి వాటిని నోట కలుచుకుని పోయాడు. అతడు గట్టి మీదకి వచ్చి చూసేసరికి చెప్పులు లేవు. వెతికి వాటిని ఎందుకు కానక అతని ఇంటికి చేరింది. మరి కొన్నాళ్ళకి ఆమె తన తమ్ముని రప్పించి అతని పరిస్థితి ఎట్లున్నదని అడిగినది. అతని జోళ్ళు పోయినని చెప్పినచో అక్క కోపగించుకుని నేను భయపడి ఆ సంగతి చెప్పకుండా అతని పరిస్థితి ఎప్పటి వలె ఉన్నదని తెలియదు. అది విని ఆమె ఒక గుమ్మడికాయను గెలిపించి దాన్ని నిండా వరహాలు పోసి తమ్మునికి ఇచ్చింది. దానిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఒక చెరువు గట్టి మీదకి వచ్చాడు. కాలు కడుగుకొనుటకు అతడు దానిని చెరువు గట్టి మీద పెట్టి నీటిలోనికి దిగాడు. అప్పుడే ఆ త్రోవను వచ్చిన కోమటి అక్కడ గుమ్మడికాయ ఉండేది చూచి దానిని పట్టుకొని పోయాడు. ఆ బ్రాహ్మణుడు చెరువు గట్టి మీద గుమ్మడికాయ కనిపించకపోవడిచే ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతకాలము తర్వాత ఆమె పుట్టింటి సంగతులు తెలుసుకొనడానికి వెళ్ళి మార్గశిర కనక మహాలక్ష్మి నోములు పట్టించినచో
విని ఆమె వారికి భాగ్యము కలుగుట కష్టమనుకుని తాను మాత్రము నోమును నోచుకొని అంత రెండవ గురువారం వచ్చాను. అప్పుడు ఆమె పిల్లలకు తలంటి నీళ్లు పోయిచు నూనె గిన్నెలో మిగిలిన నూనెను తలకి రాసుకొని కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుకొని స్నానం చేయవలసిందని కోరు. కానీ ఆమె మరచి తలకి నూనె రాసుకున్న సంగతి తెలిపాడు. అమ్మ, ఈ వారం కూడా వృధా అయిపోయింది అనుకుని ఆమె మాత్రము నోము నోచుకొని తర్వాత మూడవ గురువారం రాగా ఆమె తల్లితో, అమ్మ, ఈ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము నోచుకోమని గట్టిగా చెప్పాడు. ఆమె అటులనే చేతినని చెప్పి పిల్లలకు తల దుక్కుతూ తాను కూడా తల దుక్కుని అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానములకు రమ్మని పిలిచింది. తల్లి మరిచిపోయి తల దుక్కుకున్న సంగతి తెలిపాడు. అది విని దరిద్రులను బాగు చేయుట మానవులకు సాధ్యము కాదనుకుని తానే నోము నోచుకుని కొద్ది రోజుల్లో 4వ గురువారం వచ్చాడు. ఈ వారమైన తల్లి చేత నోమును నోపించగలనని పట్టుదలతో ఆమె తల్లికి ఒక గోతులో కూర్చోబెట్టి పైన బల్లను మూత వేసి తాను పనులు చేసుకొచ్చుండేది. ఇంతలో పిల్లలు అక్కడున్న అరటి పండ్లను తిని వాటి పై తొక్కలను బల్లనందుండి గోతులో పడివేశాయి. అందులో ఉన్న తల్లి దురదృష్టవంతురాలు విడిచే ఆ తొక్కలను తిని అంతలో కుమార్తె వచ్చి మీదనున్న బల్ల తీసి ఆ తల్లిని స్నానమునకు రమ్మని పిలువగా తాను అరటి పళ్ళ తొక్కలు తిన్న సంగతి చెప్పగా కుమార్తె చాలా విచారించి తానే నోము నోచుకుని తర్వాత 5వ గురువారం నాడు ఆ కుమార్తె తండ్రి చెంగును తన చెంగునకు ముడివేసుకుని తన వెంట ఆమెను తిప్పుచు పనులన్నింటినీ ముగించుకున్న తర్వాత ఆమెను కూడా స్నానం చేయించి నోము నోపించెను. కూతురు పూర్ణ కొడుకులు నైవేద్యం పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టినప్పుడు మాత్రము స్వీకరింపలేదు. అది చూచి కుమార్తె అట్లు చేయటకు కారణం ఏమని మహాలక్ష్మిని అడిగింది. అందులో ఆమె, అమ్మాయి, నీ చిన్నతనమున నీవు బొమ్మలతో ఆడుకొనుచుండగా నీ సమితి తల్లి నిన్ను చీపురు పరుచుకుని కొట్టినది. అందుచేతనే నేను ఆమె నైవేద్యం పుచ్చుకొనటలేదు. అప్పుడు ఆ కుమార్తె తల్లి ఆమె తప్పు క్షమించి నైవేద్యము స్వీకరించి వారికి భాగ్యం అప్పునట్లు చేయకూడదనని ప్రార్థించి మహాలక్ష్మిని ప్రసన్నురాలు చేసుకుంది. తర్వాత ఆమె తల్లి చే యథావిధి నోము నోపించి మొదటి వారము ఉలగమును, 2వ వారము ముద్ద కొడుకులను క్షీరాన్నమును, 3వ వారం అప్పాలు క్షీరాన్నమును, 4వ వారం నాడు గారెలు పులిహార నైవేద్యములు పెట్టించి పుష్యమాసం గురువారం నాడు పూర్ణపు పూరలు సమారాధనకు పెట్టించి నోముని పూర్తి చేయించెను. పిమ్మట ఆమె పుట్టింటి వారు దరిద్ర విముక్తులై తన ధాన్యములతో తొలతూగుచుండిరి. ఇది మార్గశిర లక్ష్మీవారం కొత్త కథా సమాప్తము. అక్షింతలు అలా కుడి చేతిలోనే ఉంచుకుని కళ్ళకద్దుకుని అమ్మకు సమర్పించి అప్పుడు ఆ కుడి చేతిలోనే ఉన్న అక్షింతలు మీ శిరస్సులో వేసుకోండి. ఎడమ చేతిలోకి మార్చుకోకండి. శిరస్సును రంజించి ఇప్పుడు మనందరం కూడా ఈ కథ వల్ల తెలుసుకునేది ఏంటి అంటే ప్రతి స్త్రీ కూడా ఏ విధంగా ఉండాలి అనేది అమ్మ ఈ యొక్క కథలో చెప్తుంది. ఏ విధంగా ఉండాలి? ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా స్నానం చేసి బ్రాహ్మణ ముహూర్తంలో లేచి స్నానం చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, అట్లాగే ఇళ్ళంతా కూడా పరిశుభ్రంగా ఎక్కడైతే ఉంటానో నేను అక్కడ దృష్టి వేసుకుని కూర్చుంటానో లక్ష్మీదేవి చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇంటి ఆడవారు ఎప్పుడు కూడా కన్నీరు కార్చకుండా ఆనందంతో ఉండేలాగా, అలాగే మార్గశిర మాసం అంతా కూడా శుచి శుభ్రత పాటిస్తూ మనందరం కూడా ఈ నియమ నిబంధనలన్నీ పాటిస్తే తప్పకుండా సాయి మహాలక్ష్మి మన ఇంట వెంట ఉంటుంది. ఇవన్నీ కూడా బయట వాళ్ళకి కొత్తగా ఉండొచ్చేమో కానీ మన సాయి తత్వంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఇది స్వామి మనందరికీ నేర్పించింది. మన యొక్క కట్టు బొట్టు జుట్టు మన ప్రవర్తన మనం ఏ విధంగా ఉంటామో మనకి అప్పుడో స్వామి ఇవన్నీ కూడా మనకి చెప్పారు. కానీ ఇంకా అందులో కూడా ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు మనం చేయలేనివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా మనం ఆచరించి ఆ సాయి మహాలక్ష్మి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సుల్ని మనందరము కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క వ్రతంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా స్వామి ఇంట వెంట జంట ఉండి రక్షించి మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఈ కోవిడ్ యొక్క పరిస్థితిని తొందరగా తొలగించి మనందరము కూడా యథావిధిగా స్వామి యొక్క దర్శన స్పర్శన భాగ్యాలను పుట్టుపత్తి వెళ్ళి పొంది అనేక కార్యక్రమాల్లో మనందరం కూడా పాల్గొని స్వామి యొక్క 96వ జన్మదినోత్సవానికి ఒక్కొక్క పనిముట్టుగా తయారయ్యి స్వామి చెప్పినవన్నీ కూడా మనందరి చేత చేయించుకునే అవకాశాన్ని మనందరికీ కూడా కలిగించమని స్వామిని మనందరి తరపున
కళ్ళకు
Mm-hmm.